నా కూతురి కాబోయే భర్త మరొక పురుషుడిని ముద్దు పెట్టుకుంటున్న ఫోటోలు నాకు దొరికాయి. ఇప్పుడు నా కూతురు నాతో మాట్లాడటం లేదు. నా కూతురిది నాకు స్టాన్‌తో నిశ్చితార్థం జరిగి 7 నెలలు అవుతోంది. స్టాన్ చాలా మంచి అబ్బాయి. కష్టపడే తత్వం, మర్యాద. నా కూతురు అతన్ని చాలా ప్రేమిస్తుంది. కానీ కొన్ని వారాల క్రితం నా పాత స్కూల్ ఫ్రెండ్ తల్లిని నేను కలిశాను. నేను నిశ్చితార్థం గురించి చెప్పగానే ఆమె షాక్ అయింది. ఆమె కొడుకు మ్యాట్ స్టాన్‌తో 2 సంవత్సరాల పాటు డేటింగ్ చేశాడని ఆమె నాకు చెప్పింది. ఆమె నాకు వారిద్దరి ఫేస్‌బుక్ ఫోటోలను చూపించింది. చేతులు పట్టుకోవడం, ముద్దు పెట్టుకోవడం ఇలా అన్నీ ఉన్నాయి. అది ఖచ్చితంగా స్టానే. నేను మరియు నా భార్య దీనాను పిలిచి మాకు తెలిసిన విషయాలను చెప్పాము. ఆమె షాక్ అవుతుందని నేను అనుకున్నాను. కానీ ఆమె ఒక్కసారిగా విరుచుకుపడింది. నేను గూఢచారిలా వ్యవహరిస్తున్నానని నన్ను నిందించింది. స్టాన్ గే అని ఆమె ఖచ్చితంగా తిరస్కరించింది. మరియు అతన్ని అవమానించాలని చూస్తున్నాను కాబట్టి నేను చాలా చెడ్డవాడినని చెప్పింది. ఆమె కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది. మరియు మా ఫోన్ కాల్స్ ఎత్తడం మానేసింది. అక్కడ ఒకే ఒక్క సమస్య ఉంది. వచ్చే నెలలో పెళ్లి కోసం భారీ మొత్తంలో పేమెంట్ చేయాల్సి ఉంది. అబద్ధాల మీద ఆధారపడిన వివాహానికి నేను డబ్బులు ఇవ్వగలనో లేదో నాకు అర్థం కాలేదు. చివరికి స్టాన్ మమ్మల్ని చూడటానికొచ్చాడు. అతను పాన్ సెక్సువల్ అని మాకు చెప్పాడు. తనకు వ్యక్తులంటే ఇష్టమని, లింగంతో సంబంధం లేదని మరియు అతను దీనా పట్ల పూర్తి నిబద్ధతతో ఉన్నాడని వివరించాడు. నేను అతన్ని అంగీకరించానని మరియు ప్రేమిస్తున్నానని చెప్పాను. కానీ అప్పుడే అసలు డ్రామా మొదలైంది. స్టాన్ గతానికి సంబంధించిన విషయాలన్నీ దీనాకు ముందే తెలుసు. కానీ నిజాయితీగా ఉండటానికి బదులుగా మేము అసహ్యించుకున్నామని మరియు పెళ్లి నిధులను ఆపివేస్తున్నామని ఆమె స్టాన్‌కు చెప్పింది. నిజానికి అతని జీవితంలో ఆ భాగం ముగిసిపోయిందని, డబ్బు కోసం మాకు అబద్ధాలు చెప్పి స్ట్రెయిట్‌గా నటించాలని ఆమె అతనికి చెప్పింది. వారిద్దరి మధ్య పెద్ద గొడవ జరిగింది మరియు నిశ్చితార్థాన్ని దాదాపు రద్దు చేసుకున్నారు. చివరికి దీనా క్షమాపణలు కోరింది. ఆమె కేవలం అతన్ని రక్షించడానికి ప్రయత్నిస్తున్నానని చెప్పింది. కానీ నమ్మకం పూర్తిగా పోయింది. నేను నా కూతురి మనసును రక్షించాలనుకున్నాను. కానీ చివరికి ఆమెనే ఎక్కువ నష్టం కలిగిందని నాకు అర్థమైంది.